కేసీఆర్ టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి మరో స్కెచ్ ప్లాన్ రెడీ ఆదేశం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఎండ్ వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే దీనికి సంబంధించి అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ ఉన్నారు ఇక్కడ, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. లైక్ కూడా చేయడం లేదండి, దయచేసి ఛానల్ లైక్ చేయండి, ఇతరులకు రీచ్ చేసిన వారు అవుతాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కొలువుతీరిన మొదటి రోజు నుంచే గత ప్రభుత్వ వైఫల్యంపై దూకుడు వెళ్తుంది. రాష్ట్ర ప్రగతిలో భాగంగా పలు రంగాల్లో తిరిగిలేని పురోగతి సాధించాలంటూ బీఆర్ఎస్ ఇన్నాళ్లు ప్రజలను అబద్ధాలతో మభ్యపెట్టిందని అధికార పక్షం వాదిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి 10 ఏళ్ల కేసీఆర్ సర్కారు నిర్వీర్యాన్ని బట్టబయలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు. ఇందులో భాగంగా వివిధ శాఖల ఆర్థిక పరిస్థితులపై వరుసగా సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో కేసీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్ వేస్తున్నారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా వినిపిస్తున్న వేళ అనూహ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ కావడం ఆసక్తిగా మారింది. రేవంత్ రెడ్డికి రఘురాం రాజన్ సలహాలు అనగా గతంలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన అనుభవంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుడిగా పనిచేసిన రఘురాం రాజన్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు, సిఎస్ శాంతికుమారి, స్పెషల్ ఫైనాన్షియల్ సెక్రటరీ రామకృష్ణన్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక రంగంలో తన అనుభవాలను ఎంతో రఘురాం పంచుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలను కూడా చర్చించారు. ఇక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు కూడా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా అమలుకు సాధ్యం కాని హామీలు ఎలా ఇచ్చారని బీఆర్ఎస్ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న వేళ రేవంత్ రెడ్డి రఘురాంజనరావు భేటీతో కావడం ఇక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి తాము ఇచ్చినటువంటి హామీల అమలుకు అనుసరించాల్సిన కార్యాచరణ, గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వైఫల్యాలపై ఇక మొత్తానికి ఫోకస్ పెట్టి ఆ మాజీ ఆర్బీఐ గవర్నర్ సీఎంకి ఎలాంటి సలహాలు ఇచ్చి ఉంటారనే ఆసక్తి సర్వత్రా నెలకొందన్నమాట. పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్. ప్రస్తుత తెలంగాణ అధికారంలో వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ముందు లోక్సభ ఎన్నికలు ఛాలెంజ్గా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ చెక్ పెట్టాలంటే తాము ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కీలక అంశం. నేపథ్యంలో సీఎంతో మాజీ ఆర్బీఐ గవర్నర్ భేటీ కావడం పొలిటికల్ ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఆర్థిక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం కలిగినటువంటి రఘురాజన్ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి టచ్లో అయితే ఉంటున్నారు.